సనాతన భారత హైందవ ధర్మములో దివ్యమైన భవ్యమైన బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరగటము ఇది ప్రపంచంలో ఉన్న హిందువుల యొక్క ఘన విజయంగా మనం భావించుకోవచ్చు. భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీజీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాననీయ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాల సంకల్ప ఫలమే అయోధ్యలో బాలరాముడి యొక్క దివ్య ప్రతిష్టా కార్యక్రమం. సుమారుగా 500 సంవత్సరాల నుంచి 400 లక్షల మంది బలిదానాలతో రాజ్యాంగ ప్రకారము మన న్యాయ వ్యవస్థను గౌరవించుకుంటూ చట్ట పరిధిలో పోరాటం చేసి విజయాన్ని సాధించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల మనలో పొంది ఒక భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఇతర మతస్థులు కానివ్వండి, మా బాలరాముడు ఇది ధర్మానికి చిహ్నం అంటూ వారు ఆ వినూత్నమైన ఆ వేడుకల్లో పాల్గొనడము, ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన 7,000 మందిలో ఆంధ్ర రాష్ట్ర తరఫున నాకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించడము, మా విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను దాంట్లో పాల్గొనడము చాలా ఆనందదాయకము. అణువణువున బాలరాముడి యొక్క దివ్య ప్రతిష్ట ఆనంద వైభవాన్ని అయోధ్య పురవీధులు అన్నట్టు కూడా ఆ వైభవం ఉంది. ఈ రోజున మన గుంటూరు పట్టణంలో ఒక ట్రైన్ని అయోధ్యకు వేయటము, ఈ అనేక పరిసర ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది భక్తులు వానర సైన్యంలాగా మరొకసారి అయోధ్యకి వెళ్ళటము, దీనికి ఆ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన పురంధేశ్వరి గారు మరియు కేంద్రీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సత్యకుమార్జీ మరియు గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర గారు, దూపుడు రంగరాజు గారు, మరింత మంది ప్రముఖులు దీంట్లో పాల్గొనడము, ఈ సెండ్ ఆఫ్ చెప్తే వారికి మరొకసారి జై శ్రీరామ్ నినాదాన్ని ఇస్తూ శుభం భూయా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.